హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి మన మరొక క్రిస్పీ రెసిపీ వచ్చేసి అలసంద వడలండి. వీటినే మనం బొబ్బర్ల వడలని కూడా అనొచ్చు. ఈ రెండు ఒకటే అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీనికి కాంబినేషన్ సూపర్ అండ్ టేస్టీ టమాటో చట్నీని కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు అలసందల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అలసందని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మీకు ఒకవేళ టైం కనుక తక్కువగా ఉంటే కనీసం ఒక 6-7 గంటలైనా నానబెట్టి తీసుకోండి. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. నేను అలసందల్ని గ్రైండ్ చేసేటప్పుడు కానీ లేదా మిక్స్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా వాటర్ని యాడ్ చేయలేదు. ఈ అలసందల ప్రిపరేషన్లో ఎక్కడ కూడా వాటర్ని యూజ్ చేయలేదు కదా. మీరు వాటర్ని కనుక యాడ్ చేస్తే అలసందల మిక్స్ అనేది పలచబడిపోతుంది, వడలు అనేది సరిగ్గా రాదండి. చూడండి, ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినంత సైజు పిండి ముద్దను తీసుకొని ఇలా వడల్లా ఒత్తుకోండి. ఒకవేళ మీరు ఇలా వడ షేప్ ఇచ్చేటప్పుడు మీకు పగిలిపోయినట్టు కానీ వడ చేయడం రాకపోయినా ఈ అలసంద మిక్సీని మరొకసారి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. లేదా అలా ఇష్టం లేకపోతే ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండిని వేసి కలుపుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి కొంచెం పిండి ముద్దను వేసి చూసుకోండి. మనకి ఆయిల్ అనేది ఇలా మీడియంగా హీట్ అయి ఉండాలి, ఓవర్గా అస్సలు హీట్ చేయకండి. ఇప్పుడు ఇలా మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్క వడని వేసేసుకోండి. మీరు తీసుకునే బాండి సైజుని బట్టి ఎన్ని వడలైతే పడుతుందో అన్ని వేసేసుకోండి. ఇలా వేసిన వెంటనే అయితే అస్సలు కలపకండి. 1 నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఒక్కొక్కటిగా మరొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు వేసిన వెంటనే కలిపితే మాత్రం వడలు అనేది విరిగిపోతుందండి. ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టి ఫ్రై చేస్తే మాత్రం తొందరగా పైన మాడిపోయి లోపల అనేది పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఫ్రై అయినాక వడల్ని ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి. ఇది మనకి చల్లారితే ఇంకాస్త కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు అలాగే సెకండ్ బ్యాచ్ కింద కూడా మిగిలిన వడలన్నీ వేసేసుకొని ఫ్రై అయినాక ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఈ అలసంద వడలు ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. చూడండి, ఇవి కూడా ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1 టమాటో ముక్కల్ని, కొద్దిగా చింతపండు వేసి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత మనకి ఇవన్నీ ఇలా సాఫ్ట్గా ఉడికినాక ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీ మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ ఉప్పు అనేది తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అలసంద వడలు విత్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.